అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన లూకా సువార్తమానము 24వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలును విమోచింపబాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి, ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. ఆమేన్. ప్రాణప్రియుడైన తండ్రి, మీకు వందనాలు. చెప్పబోచున్న వాక్యమును దేవా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీ వాక్యములో గల సత్యములు గ్రహించినట్లుగా మమ్మల్ని సంపూర్ణంగా మీ ఆత్మవశంలోకి తీసుకొని మీరే మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున కృపా సమాధానములు మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినము మన యొక్క ధ్యానాంశమే నిరీక్షణ కాలము. నిరీక్షించటం అనగా ఎదురు చూడటం, లేదా నిరీక్షించటం అనగా మరి దేవుడు చెప్పిన వాటిని నెరవేర్పు కాలం వరకు ఎదురు చూచే స్థితి. నిరీక్షణ కాలము అని అంటే మనం చూస్తే లోకరక్షకుడు ఈ లోకములో మరి జన్మించే వరకు 4000 సంవత్సరములు ప్రజలు నిరీక్షించు కాలాన్ని నిరీక్షణ కాలం అని అంటారు. ఇక్కడ మనం చూస్తే చదవబడిన వాక్య భాగములో యమ్మాయి శిష్యుల యొక్క సంభాషణ. యమ్మాయి శిష్యులు యెరూషలేముకు ఆమడ దూరం ఉన్న గ్రామానికి, అమ్మాయి గ్రామానికి వెళుచూ ఉండగా మార్గ మధ్యములో బాటసారి వలె యేసు ప్రభు వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నారు. వారు ప్రభుతో అంటున్నారు, ఈయనే మెస్సియా, ఈయనే లోకరక్షకుడని మేము నిరీక్షించి ఉంటిమి, నేటికి ఆయన చనిపోయి 3 దినాలైనది. ఇదిగో మరి శాస్త్రులు పరిసయ్యులు ఆయన సిలువ వేయించారు, మరి ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి వారు మరి మాటల వలన యెరూషలేము జరిగిన సంగతులు వారు విన్నవారుగా ఉన్నారు. కాబట్టి వీరు దేవుని కొరకు నిరీక్షించువారు. మరి ఈయనే ఇశ్రాయేలు విమోచింపవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి అని ప్రభుతోని వీరు చెప్తూ ఉన్నారు, వారు ప్రభు అని గ్రహింపక. కాబట్టి నిరీక్షణ కాలము మనం చూస్తే దేవుడు ఎప్పుడైతే పాపం చేసిన నరుడు మరి దేవుడితో మరి సహవాసాన్ని కోల్పోయాడో, నరుడు ఈ భూలోకంలో విడిచిపెట్టబడ్డాడు. ఏదైనా వనం నుంచి బయటికి వెంటివేయబడ్డాడు. దేవుడు పరలోకం వెళ్ళాడు. దేవుడు మరి మనిషికి కనపడట్లేదు కనుక మరి మనిషి మరి నిత్యము కనపడే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు, మరి వర్షధారులు, మరి సృష్టి నిత్యము కనపడుచు ఉన్నది. కాబట్టి మనిషి ఈ సృష్టిలో మరి ఉండిపోయాడు. దేవుడు కనపడని కారణాన కొంతమంది సృష్టిని మరి కంటికి కనపడని దేవుణ్ణి ఆరాధింపని ఇష్టపడక ప్రత్యక్షముగా కనపడు లేదా ఉపయోగకరముగా మరి ఉపకారము కలుగు చేయుచున్న సృష్టిని ఆరాధించుట అనేక మంది ప్రారంభించారు. కాబట్టి దేవుడు వారిలో పెట్టిన మనస్సాక్షి మాట వారు వినరు. మనస్సాక్షి మంచి చెడు ఏంటో తెలియచేసేది. అందుకని మంచి చెడ్డలను గుర్తింపగల మనస్సాక్షి ఇమ్మని దేవుని వేడుకొనమన్నారు దైవజనులు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిలో మనస్సాక్షి అనే మరపెట్టారు. తప్పు చేస్తున్నప్పుడు చేతులు వణుకుతాయి, చెమటలు పడతాయి. మరి ఇది ప్రతి ఒక్కరిలో కలిగే కార్యం. మరి దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా మనస్సాక్షినే మరపెట్టారు. నువ్వు చేసే తప్పు అయినప్పుడు మనస్సాక్షి గద్దిస్తుందంట, ఇదిగో నువ్వు చేసే తప్పు అని. కానీ మనిషి మనస్సాక్షి మాట కూడా వినకపోవటాన్ని బట్టి మనస్సాక్షి కూడా చెప్పి ఊరుకుంటుంది. కనుక ఒక వ్యక్తి ఉదాహరణకి దొంగతనానికి వెళ్ళేటప్పుడే ఈ ఇంటి దగ్గరే ఈ మనస్సాక్షి చెప్తుందంట, ఇదిగో దొరికావా నీ సంగతి అంతే అని. అయినా కానీ కొంతమంది వినకుండా వెళ్తారు. చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయ కోద్దాం అనుకుంటాడు, ఇంటి దగ్గరే మనస్సాక్షి చెప్పింది. చివరికి మరి గోడ దూకేటప్పుడు మనస్సాక్షి చెప్పింది, కాయ కోసేటప్పుడు చెప్పింది, కానీ వినలేదు. ఈ లోపల తోట యజమాని వచ్చి మరి పట్టుకున్నాడు. కనుక మనస్సాక్షి హెచ్చరించినా వినలేదు కనుక ఇతనికి చివరికి మరి శిక్ష పడిన స్థితిని మనము గ్రహించగలం. అలాగే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మంచి చెడ్డలను తెలుపునది మనస్సాక్షి. కానీ సృష్టి ఆరాధికులను దైవారాధికులు చాలా కాలం అంట ఇరువురిని కూడా కలిసి దేవుడు ఉండనిచ్చారు. సమయం వచ్చినప్పుడు దేవుడు అంటే ఈ భూలోకాన్ని చూసినప్పుడు ఈ భూలోకంలో ఉన్నవారిలో భక్తి కలిగిన వారు ఎవరని దేవుడు చూస్తే వారిలో మరి యోధా జనాంగము భక్తి కలిగిన జనాంగం అని దేవుడు గ్రహించి ఆ జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ జనాంగానికే దేవుడు మరి తన యొక్క ఉద్దేశమును మరి యోధా పెద్దలకు మరి మనం చూస్తే దేవుడు యూదుల నాయకులకే అప్పుడప్పుడు ప్రత్యక్షమై గొప్ప గొప్ప విషయాలను వినిపించుచూ వచ్చెను.
ఆ యూదులలోనే లోకరక్షకుడు జన్మించునని వారి నాయకులకు ప్రకటించిరి. దైవ బోధ యూదులు మొదట నేర్చుకొనవలెను, పిమ్మట ఇతరులు నేర్చుకొనవలెనని దేవుని ఉద్దేశము. దేవుడు మరి బాగా భక్తి కలిగిన వారు ఎవరయ్యా అని చూస్తే యూదులు కనపడ్డారు. మరి ఆ యూదుల్లోనే దేవుడు వారికే ధర్మశాస్త్రం అనుగ్రహించారు. మనం చదువుకున్న బైబిల్ గ్రంథము పాత నిబంధన భాగం అంతా కూడా మరి మనం చూస్తే దేవుడు వారికి అనుగ్రహించిన గ్రంథము. ధర్మశాస్త్రం అనగా 5 ఖండాలు. ఇంకా మనం చూస్తే ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు రాసిన పుస్తకం. ఈ గ్రంథమును దేవుడు వారికి అనుగ్రహించి వాగ్దానం ఇచ్చారు కదా. దేవుడు ఆదికాండం 3:15లో నీకును నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగు చేసిదును, అది నిన్ను తల మీద కొట్టును, మరి నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ అది అనగా ఆయనే లోకరక్షకుడు. ఆయనే మరి ఈ భూలోకంలో జన్మించి మరి స్త్రీ సంతానంలో నుంచి యేసు ప్రభు వస్తారు. ఆయనే సిలువ మీద సాతాను యొక్క శిరస్సును చెతగొట్టినవాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రక్షణ కార్యము దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరటానికి 4000 సంవత్సరాలు పట్టింది. దేవుడు మరి సృష్టి ఆరాధకులను దైవ ఆరాధకులను వేరు చేశారు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే నోవాహు దగ్గర నుంచి మరి షేము దేవ వందనము చెప్పబడిన నోవాహు కుమారుల కుమారుడు మరి షేము, హాము, యాపేతు. షేము నుంచి వచ్చిన సంతానమే మరి దైవారాధికులు. కనుక ఈ షేము దగ్గర నుంచి దేవుడు అబ్రహాము సంతతిని తీసుకొచ్చి అబ్రహామును ఏర్పాటు చేసుకొని అబ్రహాము ద్వారా ఇస్సాకు నుంచి యాకోబుకి, యాకోబు నుంచి యోధా సంతతి నుంచే మరి బోయేజు వచ్చాడు. బోయేజు నుంచి ఒబేదు జన్మించాడు. ఒబేదు యెషయిని కన్నాడు. యెషయి దావీదుని కన్నాడు. దావీదు గోత్రము నుంచే, యోధా గోత్రం నుంచే యేసు ప్రభువారు లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలము. మీకు ఆ గ్రంథం 5వ అధ్యాయం 2లో వచ్చిన మనం చూస్తే బెత్లెహేము, ఎఫ్రాతా, యోధా ప్రధానుల్లో నీవు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు. ఇదిగో మరి నన్ను ఏలబోవాడు నీలో నుంచే జన్మిస్తారని చెప్పి మరి ప్రవచనం కూడా నెరవేరటానికి దేవుడు యోధా జనాంగంలో నుంచి లోకరక్షకుడిగా యేసుక్రీస్తు నామం ధరించుకొని లోకమునకు వచ్చిన కార్యాన్ని మనం చూడగలం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక అతనికి యేసు అని పేరు పెట్టుదు అని దేవదూత ద్వారా మరి దేవుడు సెలవిచ్చిన కార్యాన్ని మనము గమనించగలం. ఇలాగున పాత నిబంధన వారు మరి యేసు ప్రభు జన్మించే వరకు లేదా ఈ వాగ్దానం పట్టుకొని వారు 4000 సంవత్సరాలు నిరీక్షించారు. వారు అలా నిరీక్షించగా మరి సమయం వచ్చినప్పుడు దేవుడు ఈ భూలోకములో జన్మించిన కార్యాన్ని మనము చూడగలము. కనుక ప్రియమైన వారలారా, లోకరక్షకుడు మరి జన్మించిన కార్యాన్ని బట్టి మరి ఈ నిరీక్షణ కాలము 4000 సంవత్సరాలు ఎదురు చూచారన్నమాట. అందుకనే దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చినట్టు గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనము గమనించగలము. ఇంకా మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన వాక్యాలు లూకాసు వర్తమానము 2వ అధ్యాయం 25వ వచనంలో సిమియోను భక్తుడు మరి దీని గురించి సెలవిచ్చినట్లుగా మనము గమనించగలం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ సిమియోను, యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. నిరీక్షించిన వారిలో సిమియోను అనే భక్తుడు నిరీక్షించాడు. మరి ఇశ్రాయేలు విమోచింపువాడిని చూసే వరకు అతనికి మరణము పొందనేరడని పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞ పొందినవాడుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 14వ వచనంలో కూడా మరి వారు నిరీక్షించిన ఆ స్థితిని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. అపొస్తలుల కార్యం 15వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగూ మొదట కటాక్షించునో సిమియోను వివరించి ఉన్నాడు. కాబట్టి ఆ భక్తుడు వివరించిన స్థితిని గురించి కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. ఇంకా మనం చూస్తే రోమాపత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలను మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ మాట చెప్తూ ఉన్నారు. వీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి.
పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, మరి ఆచారాదులు, మరి లేవీయులు, ఈ ఆరాధన క్రమము, ఇవన్నీ కూడా దేవుడు యూదులకు ఇచ్చారని పౌలు గారు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయం ప్రారంభం 3వ వచనంలో దేవుడు అబ్రహాము గారిని పిలిచి ఇలాగున ఏర్పాటు చేసుకొని, అబ్రహామా, నీవు మరి నీ నుండి అన్ని వంశాల వారిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాంను ఏర్పాటు చేసుకున్న కార్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. కాబట్టి నిరీక్షించారు. వారందరూ కూడా మొదట రాకడ కొరకు నిరీక్షించిన వారై ఉన్నారు. మనమందరము కూడా లోకరక్షకుడు జన్మించాక యేసు ప్రభుని మనము విశ్వసించాం. యేసు ప్రభు తన స్వరక్తముతో మరి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు, నిన్ను నన్ను. అలాగే సువార్త ద్వారా నిన్ను నన్ను మరి కొనటం మాత్రమే కాదు, కన్నాడు సువార్త ద్వారా. పౌలు గారు అంటారు, సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. ఈరోజు మనం రక్షింపబడ్డామంటే యేసుక్రీస్తు సువార్తను బట్టి, ఆయన మాటలు వినటాన్ని బట్టి నీవు నేను రక్షింపబడిన వారముగా ఉన్నాం. కాబట్టి మనం రెండవ రాకడ కొరకు నిరీక్షించవలసిన వారమై ఉన్నాం. మొదటి రాకడ కొరకు సిమియోను భక్తుడు, ఇశ్రాయేల్ అందరూ, అలాగే అన్న ప్రవక్తి, వీరందరూ మొదటి రాకడ కొరకు ఎదురు చూచారు. ఆ మెస్సియాను చూచి వారు సంతోషించారు. అలాగే రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనము రేపు మధ్యాకాశమునకు ప్రభు పెండ్లి కుమారుడుగా రానై ఉన్నారు. సంపాదించిన ఈ సంఘాన్ని రేపు తీసుకుని వెళ్ళటానికి ప్రభు శీఘ్రముగా వచ్చుచూ ఉన్నారు. అనేకమైన గురుతులు జరుగుతూ ఉన్నవి. కాబట్టి ఆయన రాక కొరకు మనం రెండవ రాకడ కొరకు మనము కూడా ఏం చేయాలి? నిరీక్షించాలి. అలా నిరీక్షించి ప్రభు వచ్చినప్పుడు ఆయన రూపము కలిగి ఆయనతో మేఘములో ఆకర్షింపబడి మరి నూతన యెరూషలేము చేరగలిగిన గొప్ప స్థితి ప్రభు మనకు దయచేయును గాక. ఆమీన్. దేవుడి కొద్ది మాటలు మీ హృదయములో భద్రపరచును గాక. ఆమీన్. అందరికీ మరణాత.